వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బుధ మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే, ఆ జాతకుడికి ఎటువంటి శుభ ఫలితాలు, అలాగే అశుభ ఫలితాలు కలుగుతాయనేది అనలైజ్ చేద్దాము. బుధ మహాదశ ఒక వ్యక్తి జాతకంలో 17 సంవత్సరాలనేది నడుస్తుంది. ఏ వ్యక్తి జాతకంలో అయినా సరే బుధ మహాదశ అనేది కనుక స్టార్ట్ అయితే అది 17 సంవత్సరాలు అనేది ఉంటుంది. అంటే 17 ఇయర్స్. ఈ 17 సంవత్సరాల్లో ఆ జాతకుడికి బుధుడి మహాదశ వల్ల చాలా పాజిటివ్ రిజల్ట్స్, అలాగే చాలా నెగిటివ్ రిజల్ట్స్ కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. బుధుడి విషయానికి వచ్చినప్పుడు బుధుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్. బుద్ధికి సంబంధించినటువంటి ప్లానెట్ బుధుడు, బుద్ధి బలానికి సంబంధించినటువంటి ప్లానెట్ బుధుడు. అదేవిధంగా ఫినాన్షియల్ స్టేటస్కి సంబంధించినటువంటి ప్లానెట్ కూడా బుధుడే. ఒక వ్యక్తి యొక్క వ్యాపార దక్షత, బిజినెస్ సెన్స్, ప్రొఫెషనల్ రైస్ ఇవన్నీ కూడా రూల్ చేసేటువంటి ప్లానెట్ మెర్క్యూరీ. అదేవిధంగా స్పెక్యులేషన్ వంటి వ్యాపారాల్లో మంచి లాభాలు గడించాలన్నా కానీ బుధుడి యొక్క స్ట్రెంత్ చాలా అవసరం అవుతుంది. అదేవిధంగా మీడియా రంగంలో, కమ్యూనికేషన్ రంగంలో, సైన్స్, మ్యాథమెటిక్స్, రీసెర్చ్ ఇటువంటి ఫీల్డ్స్లో మంచి గుర్తింపు, ప్రోగ్రెస్, పురోభివృద్ధి ఇటువంటివన్నీ కూడా ఒక జాతకుడు అనుభవించాలంటే బుధ మహాదశ నడుస్తూ ఆ బుధుడు కనుక పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్ కాబట్టి, అందులోనూ మైండ్ని రూల్ చేసేటువంటి ప్లానెట్ కాబట్టి, అంటే నర్వస్ సిస్టమ్ని రూల్ చేసేటువంటి ప్లానెట్ కాబట్టి బుధుడు అఫెక్ట్ అయినప్పుడు కూడా చాలా మటుకు నెగిటివ్ రిజల్ట్స్ని మానసికంగా, ఆర్థిక పరంగా ఇటువంటి ఒక నెగిటివ్ రిజల్ట్స్ని పొందేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, ప్రత్యేకంగా బుధ మహాదశలో. అయితే బుధుడు ఎప్పుడైతే ఒక జాతకంలో రెట్రోగ్రేడ్లో ఉంటాడో, అలాగే డెబిలిటేట్ అయి ఉంటాడో, ఇటువంటి స్థితిలో కనుక బుధుడు ఉన్నట్టయితే తప్పకుండా చాలా మటుకు నెగిటివ్ రిజల్ట్స్ అనేది అనుభవించడానికి వీలుంటుంది. అంటే ఒకవేళ ధనయోగం ఇచ్చినా కానీ సంతోషంగా అనుభవించలేకపోవడము, ఏదో ఒక విధమైనటువంటి సమస్య, మానసిక సమస్య వీటితో బాధపడుతూ ఉండడము, ఇటువంటి ఒక ట్రెండ్ అనేది బుధుడు కల్పించడం జరుగుతుంది. అలాగే అస్తంగతం చెందినప్పుడు కూడా, అంటే రవికి చాలా క్లోజ్గా బుధుడు ఉన్నప్పుడు కూడా కొంతవరకు బుధుడి యొక్క పాజిటివిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా బుధుడి యొక్క పాజిటివిటీని దెబ్బతీసేటువంటి ఒక అంశం. అయితే వీటన్నిటిలో కంటే కూడా బుధుడి యొక్క రెట్రోగ్రేడ్ మోషన్, అంటే వక్రించిన బుధుడి యొక్క రిజల్ట్స్ కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంటే సాధారణంగా బుధ మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే. ఈ కాంటెక్స్లో చూసినట్టయితే బుధుడి యొక్క శుభ ఫలితాలు ఎలా ఉంటాయి, పాజిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయని చూసినట్టయితే, బుధుడు ఎప్పుడైతే బుద్ధికి కారకత్వం వహిస్తాడో చాలా తెలివితేటలు ఎక్కువగా ఉండడము, షార్ప్ ఇంటెలెక్ట్ అంటారు, అంటే చాలా పదునైనటువంటి, చురుకైనటువంటి ఒక తెలివితేటలు కలిగి ఉండడము, చాలా ఫాస్ట్గా ఆలోచించగలగడము, లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఉండడము, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉండడము, అదేవిధంగా మంచి చెడుని విచక్షణ చేసి మంచి డెసిషన్ తీసుకునే పవర్ ఉండడము. సాధారణంగా వీళ్ళు పొలిటికల్ సర్కిల్లో కనుక ఉన్నట్టయితే కింగ్ మేకర్స్గా బాగా పేరు తెచ్చుకోవడము, ఎప్పుడు ఏ స్ట్రాటజీ మనం అడాప్ట్ చేస్తే మనకి సక్సెస్ వస్తుంది అని ఇటువంటి ఒక స్ట్రాటజీ రచన అనేది చేయడంలో మంచి నైపుణ్యం కలిగి ఉండడము, రీసెర్చ్ మైండ్ ఎక్కువగా ఉండడము, రీసెర్చ్ ఫీల్డ్లో కనుక బుధుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మంచి హైట్స్ని రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బిజినెస్లో రైస్కి, వ్యాపార దక్షతకి, మేనేజ్మెంట్ పరంగా మంచి స్కిల్స్కి, వీటన్నిటికీ కూడా బుధుడు యొక్క బలం అనేది అవసరమవుతుంది. అదేవిధంగా బుధుడు యొక్క ఇంకో కోణం కనుక చూసినట్టయితే మంత్ర విద్యలో రాణించాలన్నా, జ్యోతిష విద్యలో మంచి పట్టు సాధించాలన్నా, దైవపరమైనటువంటి జ్ఞానం రావాలన్నా, ఇటువంటి వాటికి బుధుడి యొక్క అనుగ్రహం చాలా సహాయపడుతుంది. ఇక నెగిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే బుధుడు ఎప్పుడైతే అఫెక్ట్ అవుతాడో ఆర్థిక పరంగా చాలా కుదేలవ్వడము, రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటాం, అంటే అంతవరకు కూడా బాగా ఉన్నటువంటి వ్యక్తి కూడా సడన్గా కుదేలైపోవడము, జీరోకి పడిపోవడము, తర్వాత మళ్ళీ నెమ్మదిగా పైకి లేవడము, ఇటువంటి రిజల్ట్స్ని బుధుడు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. తన యొక్క మహాదశలో ముఖ్యంగా రెట్రోగ్రేడ్ అయ్యి, అలాగే నీచబట్టి కనుక ఉండి, మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కనుక కలిసి ఉన్నట్టయితే. అదేవిధంగా బుధుడు ఎప్పుడైతే అఫెక్ట్ అయ్యి చంద్రుడితో కానీ, కుజుడితో కానీ, శనితో కానీ ఇటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కలిసి ఉంటాడో వారికి ఎక్కువగా మానసిక సమస్యలు అనేవి కలుగుతూ ఉండడము, ఎక్కువగా లోన్లీగా ఫీల్ అవుతూ ఉండడము, డెసిషన్ మేకింగ్ పవర్ అనేది చాలా వీక్గా ఉండడము, ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడుతూ ఉండడము, ఏ విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకోలేకపోవడము, ఇటువంటి కొన్ని సమస్యలతో ఆ జాతకుడు బాధపడుతూ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అదేవిధంగా బుధుడు వీక్గా ఉండి బుధుడు మహాదశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే వారికి ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగడము, ఆర్థికంగా కుదేలాభాలు రావడము, ఇక 6th లార్డ్ 8th లార్డ్ 6th హౌస్ 8th హౌస్ ఇటువంటి హౌసెస్తో కనుక బుధుడు యొక్క రిలేషన్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, ముఖ్యంగా చంద్రుడు రాహు వంటి ప్లానెట్స్తో కలిసినప్పుడు సూసైడల్ టెండెన్సీస్ కలుగుతూ ఉండడము, ఇటువంటి చాలా విపరీతమైనటువంటి ఫలితాలు కూడా బుధుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బుధుడి యొక్క మహాదశ ఎప్పుడు స్టార్ట్ అయినా కానీ బుధుడి యొక్క స్ట్రెంత్ని పరిశీలన చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము. అన్ని ప్లానెట్స్ కూడా పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ రెండు ఇచ్చినప్పటికీ బుధుడు ఏ రిజల్ట్ ఇచ్చినా కానీ చాలా ఫాస్ట్గా ఇవ్వడం అనేది బుధుడి యొక్క ప్రత్యేకత. ఈ కోణంలో చూసినప్పుడు బుధుడు సాఫ్ట్ ప్లానెట్ కాబట్టి అఫెక్ట్ కూడా చాలా త్వరగా అవుతూ ఉంటాడు. అంటే చాలా త్వరగా పాడవడం కూడా బుధుడి యొక్క ఒక లక్షణము. బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే బుధుడి యొక్క పాజిటివ్ రిజల్ట్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం బుధుడు వీక్ అయినా, వేరే ప్లానెట్స్తో కలిగిన బుధుడి యొక్క నేచర్ కొంతవరకు ఇంపాక్ట్ అయ్యి బుధుడు స్వభావరీత్యా సహజంగా ఇవ్వాల్సిన రిజల్ట్స్ని పూర్తిగా ఇవ్వలేకపోవడం అనేది మనం గమనించవచ్చు. ఉదాహరణకి బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, లగ్నంలో ఉన్నట్టయితే ఒక మంచి బుద్ధిబలం ఉండడము, మంచి లాజికల్ థింకింగ్ ఉండడము, మ్యాథమెటిక్స్ సైన్స్ ఇటువంటి వాటిలో మంచి పట్టు ఉండడము, చాలా తెలివితేటలు ఉండడం, మంచి ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా బుధుడు ఇస్తాడు. అదే సమయంలో బుధుడు వీక్గా కనుక లగ్నంలో ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండడము, తెగించిన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, చదువులో కూడా అంత రాణించకపోవడం, ఇటువంటి కొంత ట్రెండ్ని గమనించవచ్చు. ఇక సెకండ్ హౌస్లో ముఖ్యంగా బుధుడి యొక్క ప్లేస్మెంట్ని చాలా కేర్ఫుల్గా స్టడీ చేయాల్సి ఉంటుంది. సెకండ్ హౌస్లో ఉన్న బుధుడు కనుక వీక్ అండ్ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే బుధ మహాదశ స్టార్ట్ అయినప్పుడు ఫినాన్షియల్గా చాలా అప్స్ అండ్ డౌన్స్ని ఎదుర్కోవడము, సడన్ ఫాల్ అనేది ఉండడము, రాహు వంటి ప్లానెట్స్తో కలిసినప్పుడు అప్పుల్లో కూరుకుపోవడము, లోన్స్ డెట్స్ వీటిల్లో కూరుకుపోయి చాలా సతమతమవుతూ ఉండడం, ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్గా చూడాల్సి ఉంటుంది. అయితే బుధుడు స్ట్రాంగ్గా సెకండ్ హౌస్ ఉంటే స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది బుధుడు సెకండ్ హౌస్లో ఉండే. అయితే సెకండ్ హౌస్లో ఎప్పుడైతే బుధుడు వీక్గా ఉండి నెగిటివ్గా ఉంటాడో, రెట్రోగ్రేడ్ అయ్యి డెబిలిటేట్ అయి ఉంటాడో, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటూ ఉండడము, మేనమామ ద్వారా కొంత సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్గా చూడాల్సి ఉంటుంది. థర్డ్ హౌస్లో బుధుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మీడియాలో పాపులర్ అవ్వడము, అలాగే రైటింగ్ స్కిల్స్, జర్నలిజము ఇటువంటి వాటిలో మంచి పట్టు సాధించడము, సాఫ్ట్వేర్ రంగంలో రాణించడము, మంచి సాఫ్ట్వేర్ డెవలపర్గా మంచి ప్రొఫెషనల్ స్టేటస్ అనుభవించడం, ఇవన్నీ కూడా బుధుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇండోర్ స్పోర్ట్స్, చెస్ వంటి స్పోర్ట్స్లో మంచి రాణింపు, ఇవన్నీ కూడా బుధుడు థర్డ్ హౌస్లో ఉండి ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫోర్త్ హౌస్లో ఉన్న బుధుడు తల్లికి చాలా ప్రీతిపాత్రుడుగా ఉండడము, మంచి లగ్జరీస్ అనుభవించడము, మంచి ఎడ్యుకేషన్ సాధించడము, ఇవన్నీ కూడా బుధుడి యొక్క పాజిటివ్ అనుగ్రహం వల్ల లభించేటువంటి సత్ఫలితాలు. నెగిటివ్గా ఉన్నట్టయితే చిన్నప్పటి నుంచి కూడా చదువులు ఎప్పుడు కూడా మందకొడిగా ఉండడము, అనుకున్నంత స్థాయిలో జీవితంలో స్థిరపడకపోవడము, ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ బుధ మహాదశలో. ఇంకా బుధ మహాదశ నడుస్తూ బుధుడు పంచమంలో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారికి జ్యోతిష్యము, మంత్ర సాధన ఇటువంటి వాటిలో చాలా మంచి ప్రవేశము, ఒక గురువు ద్వారా ఇనిషియేషన్ తీసుకుని సాధన చేసి సిద్ధి పొందేటువంటి అవకాశాలు, అదేవిధంగా స్పెక్యులేషన్ రంగంలో బాగా రాణించడము, చదువులో వారు ఎక్కువగా చాలా హైట్స్కి రీచ్ అవ్వడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెగిటివ్గా ఉన్నట్టయితే వీటన్నిటికీ విరుద్ధమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడము, సంతానం ద్వారా కొంత కష్టాలు అనుభవించడము, మానసిక వేదనకి గురవడము, ఇటువంటివి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది బుధుడు ఫిఫ్త్ హౌస్లో బుధ మహాదశ నడుస్తున్నట్టయితే. ఇక సిక్స్త్ హౌస్లో ఉన్నటువంటి బుధుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే గవర్నమెంట్ జాబ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ను సాధించడం, ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండడము, సూసైడల్ టెండెన్సీస్ కలుగుతూ ఉండడము, ముఖ్యంగా రాహు వంటి ప్లానెట్తో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్తో ఎప్పుడు బాధపడుతూ ఉండడం, ఇవి సిక్స్త్ హౌస్లో ఉన్న బుధుడు బుధ మహాదశలో ఇచ్చేటువంటి రిజల్ట్స్ సాధారణంగా. ఇక సెవెంత్ హౌస్లో ఉన్న బుధుడు ఆ సెవెంత్ హౌస్ కనుక బుధుడికి కంఫర్టబుల్ హౌస్ అయితే, రాశి కనుక అయినట్టయితే మ్యారిటల్ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది, తన యొక్క పార్ట్నర్ అర్థం చేసుకునేటువంటి పార్ట్నర్ దొరకడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని బుధుడు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎయిత్ హౌస్లో ఉన్నటువంటి బుధుడు పాజిటివ్గా ఉన్నప్పుడు ఇన్హెరిటెన్స్ ద్వారా, అంటే పితరార్జితం ద్వారా చాలా ధనలాభం కలగడము, అలాగే సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, స్పెక్యులేషన్స్లో బాగా ధనార్జన చేయడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నైన్త్ హౌస్లో ఉన్నటువంటి బుధుడు పాజిటివ్గా ఉన్నట్టయితే దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, దైవపరమైన కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండడము, మంచి విద్యను అభ్యసించడము, ఉన్నత విద్యను అభ్యసించడము, ఫారిన్లో ఉన్నత విద్య అభ్యసించడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తండ్రితో కూడా మంచి సంబంధాలు ఉండి తండ్రి యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూ దాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకురావడం, ఇవన్నీ బుధుడు నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ బుధ మహాదశలో. అలాగే 10th హౌస్లో ఉన్నటువంటి బుధుడు
స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే తనకంటూ కెరియర్ని ఏర్పరచుకుని తనకు గుర్తింపు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్. నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ప్రొఫెషన్లో ఎప్పుడూ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉండడము, ఒక స్థిరత్వం లేకపోవడము, అభివృద్ధి లేకపోవడము, ప్రమోషన్స్ కూడా టైంకి రాకపోవడము, ఈ విధంగా ఎంతో నిరుత్సాహానికి గురయ్యి ఎంతో డిప్రెషన్కి లోన్ అవడము ఇవన్నీ కూడా 10th హౌస్లో బుధుడు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్. ఇక 11th హౌస్లో కనుక బుధుడు ఉన్నట్టయితే పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, బిజినెస్ ద్వారా మంచి లాభాన్ని సంపాదించడం అనేది పాజిటివ్ రిజల్ట్స్ అయితే. నెగిటివ్ రిజల్ట్స్కి వచ్చినప్పటికీ అన్నదమ్ములతో పెద్దగా సఖ్యత లేకపోవడము, అన్నగారితో, అదేవిధంగా లవ్ అఫైర్స్లో ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూ ఉండడము, స్నేహితుల ద్వారా ఎంతో మానసిక వేదన అనుభవించడము ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ 12th హౌస్లో ఉన్నటువంటి బుధుడు పాజిటివ్గా అనుకున్నట్టయితే ఫారిన్ ట్రిప్స్ ద్వారా, ఫారిన్ జాబ్స్ ద్వారా మంచి ఆదాయం లభించినప్పటికీ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎక్కువగా మానసిక సమస్యలు, ధనం ఖర్చు అవుతూ ఉండడము, ఇప్పుడు ధనాన్ని సేవ్ చేయలేకపోవడము ఇవన్నీ కూడా బుధ మహాదశ ఇస్తుంది 12th హౌస్లో కనుక బుధుడు ఉన్నట్టయితే. ఇక అంతర్దశల రీత్యా కనుక చూసినట్టయితే బుధలో రవి అంతర్దశ కనుక నడుస్తున్నట్టయితే సాధారణంగా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. రవి అంతర్దశ బుధుడి యొక్క మహాదశలో ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతి, ప్రోగ్రెస్, అభివృద్ధి అనేది ఉంటుంది. ఇక బుధలో చంద్రుడు ఎప్పుడు కూడా మానసిక సమస్యలు ఇవ్వడము, తల్లి యొక్క ఆరోగ్యము కొంత ఆందోళనకరంగా ఉండడము ఇటువంటి రిజల్ట్స్ని కొంతవరకు ఆశించవచ్చు. ఇది నైసర్గిక స్వభావ రీత్యా. అయితే ఆధిపత్యాల రీత్యా శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది బుధుడు యొక్క ఆధిపత్యము, అలాగే చంద్రుడు యొక్క అంతర్దశాధిపతి యొక్క ఆధిపత్యం ఎలా ఉంటుంది అనేది బట్టి అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక బుధలో కుజలో బిజినెస్లో మంచి సక్సెస్ ఇవ్వడము, బిజినెస్ రైస్ ఉండడము ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఇక బుధలో గురువులో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. ఎడ్యుకేషన్లో మంచి రాణింపు, ప్రొఫెషన్లో కూడా మంచి అభివృద్ధి ఉండడం ఇవన్నీ కూడా బుధలో గురువులు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్. ఇక బుధలో శుక్రులో అన్నిటికంటే చాలా బెస్ట్ కాంబినేషన్ బుధ మహాదశలో శుక్ర మహాదశ, శుక్ర అంతర్దశ. ఇటువంటి అంతర్దశలో శుక్ర అంతర్దశలో బుధుడు చాలా మంచి ధనాదాయము, మంచి హౌసెస్లో ఉండడము, మంచి లగ్జరీస్ ఇవ్వడం, మంచి కార్స్ వీటితో ఆనందాన్ని అనుభవించడం ఇవన్నీ కూడా బుధ మహాదశలో శుక్ర అంతర్దశ ఇచ్చేటువంటి రిజల్ట్స్. ఇక బుధ మహాదశలో శని అంతర్దశ వచ్చినప్పుడు కొంతవరకు అనుకున్న పనుల్లో డిలేస్ ఉండడము, అనారోగ్య సమస్యలు, చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండడము ఇటువంటివన్నీ కొంత నెగిటివ్ రిజల్ట్స్గా చూడాల్సి ఉంటుంది. ఇక బుధలో రాహు అనేది అన్నిటికంటే కూడా చాలా చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేయాల్సినటువంటి అంతర్దశ. బుధలో రాహులు ఎప్పుడూ కూడా ఉన్న జాబ్లోంచి బయటకు రావాల్సి రావడము, ఉద్యోగం కోల్పోవడము, వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడము, అప్పులు ఊబిలో కూరుకుపోవడం ఇవన్నీ కూడా బుధ మహాదశలో రాహు అంతర్దశలో వచ్చేటువంటి రిజల్ట్స్. కాబట్టి బుధ మహాదశలో ఎక్కువ జాగ్రత్త తీసుకుని రెమెడీస్ పాటించవలసింది బుధ మహాదశలో రాహు అంతర్దశలో. ఇక బుధ మహాదశలో కేతు అంతర్దశలో కూడా రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్. అంతవరకు బాగా ఉన్న ఆ వ్యక్తి ఉద్యోగంలో అనుకోని మార్పులు వచ్చి కుదేలవ్వడం, ఆర్థికంగా చాలా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవడము ఇవన్నీ కూడా బుధ మహాదశలో కేతు అంతర్దశలో వచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్. పాజిటివ్ రిజల్ట్స్ విషయానికి వచ్చినట్టయితే కేతు యొక్క బలం ఉండి గురుదృష్టి కనుక్కున్నట్టయితే మంత్ర సాధన, జ్యోతిష విద్య ఇటువంటి వాటిలో మంచి సాధన చేసి అభివృద్ధి, పరిణితి ఈ రెండు కూడా పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బుధ మహాదశ నడుస్తున్నట్టయితే దాన్ని కేర్ఫుల్గా అనలైజ్ చేసి తగినంత పరిహారాలు చేసుకున్నట్టయితే కొంతవరకు నెగిటివిటీ తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక బుధ మహాదశలో తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ సాధారణంగా ఏమిటి అంటే ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఇంట్లో కూడా ఆయన ఆరాధన చేయడము, నెయ్యితో దీపారాధన చేసి ఆయనకి తులసి దళాలతో పూజించడం, అయితే తులసిమాల వేయడము, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన అనేది బుధ అనుగ్రహానికి చాలా చాలా సహాయపడేటువంటి ఒక చక్కటి రెమెడీ. అలాగే నిత్యం కూడా విష్ణు సహస్ర పారాయణ చేయడము, గోవుకి నవధాన్యాలు తినిపించడం, మొలకలు వచ్చినటువంటి నవధాన్యాలు లేదా కనీసం మొలకలు వచ్చిన పెసలు ఇవి తినిపించడం ఆవుకి అనేది చాలా మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు. బెల్లం కలిపి నేస్తే ఇంకా మంచిది. గోసేవ చేయడం అనేది చాలా మంచి రెమెడీ బుధుడికి. అలాగే ప్రతి బుధవారము కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి ఆయనకి తులసిమాల సమర్పించి నేతో దీపారాధన చేసి గుడిలో కాసేపు కూర్చుని గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామం కానీ పారాయణ చేసి రావడం అనేది చాలా మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా బుధ మహాదశ కనుక రన్ అవుతున్నట్టయితే ఎప్పుడూ కూడా ఒకసారి చెక్ చేసుకున్న బలాబలాలు తగినంత రెమెడీస్ అవసరమైతే చేసుకోవడం వల్ల బుధుడు కలిగించేటువంటి ఈ నెగిటివ్ రిజల్ట్స్ నుంచి తప్పకుండా వారు కొంత ఉపశమనాన్ని పొంది ఆర్థికంగా మరీ ఎక్కువగా కుదేలవ్వకుండా నిలదొక్కుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది రెమెడీస్ కనుక పాటించినట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.